ఏపీలో ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఈసారి ఏపీలో ఎన్నికల పోరాటం ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. జగన్ మరోసారి గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగారు. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన జతకట్టాయి. కాంగ్రెస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించింది. ఇక బీజేపీ కూడా తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే బీజేపీ మెగా స్కెచ్ సిద్ధం చేస్తుంది. తెలంగాణలో బీసీ నినాదంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. ఇదే సమయంలో ఏపీలోనూ అలాంటి వ్యూహమే అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఏపీలో పొత్తుతో వెళ్లడమా, ఒంటరిగా పోటీ చేయడమా అనేది పార్టీలో చర్చ సాగుతుంది. అలాగే సొంతంగా ఎదిగేందుకున్న అవకాశాలపైన కసరత్తు చేస్తుంది. ఏపీ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలే కీలకం. బీజేపీ ఇప్పుడు ఇదే అంశం ఆధారంగా కొత్త లెక్కలు సిద్ధం చేస్తుందని సమాచారం. బీజేపీ ప్రస్తుతం జనసేనతో పొత్తు కొనసాగిస్తుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతోనే తమ పొత్తు అనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. టీడీపీతో కలుస్తుందా లేదా అనేది తేల్చడం లేదు. ఈ సమయంలోనే పవన్ ను ఢిల్లీ రావాల్సిందిగా బీజేపీ నేతల నుంచి ఆహ్వానం అందింది. ఇక పొత్తులపైన తేల్చే సమయం ఆసన్నమైంది. ఇదే సమయంలో ఏపీలో కాపు, కమ్మ వర్గాలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. పురంధేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. పవన్ తో పాటు పొత్తు ద్వారా కాపు మెజారిటీ వర్గం తమ వైపు ఉంటుందని భావిస్తుంది. అయోధ్య రామాలయం ద్వారా వర్గాలకు అతీతంగా తమకు మద్దతు పెరిగినట్లు అంచనా వేస్తుంది. ఈ సమయంలోని మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇక ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడుమ తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీలకు అతీతంగా ఈ నియామక ప్రక్రియ ఉంటుంది. సినీ రంగం నుంచి 2022లో విజయేంద్ర ప్రసాద్ ను నియమించారు. ఇప్పుడు చిరంజీవికి అవకాశం ఇవ్వడం ద్వారా కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా పనిచేశారు. పవన్ తో పొత్తు కొనసాగిస్తూనే చిరంజీవికి రాజ్యసభకు పంపడం ద్వారా ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తుంది. నామినేటెడ్ కోటాలో ఈ ఏడాది 4 సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. వారిలో ఒకటి చిరుకి ఇస్తారని టాక్ వినిపిస్తుంది. అలాగే త్వరలోనే 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చేసింది. యూపీ నుంచి 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అక్కడి నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని పార్టీ అధిష్టానం భావిస్తుందని కూడా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే చిరంజీవిని సైతం అక్కడి నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానం ప్లాన్ చేస్తుందనే వార్త కూడా వైరల్ అవుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన చిరంజీవి సినిమాలపై ఫోకస్ పెట్టారు. మరి ఇప్పుడు బీజేపీ ఆఫర్ను అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.